The topic for today's discussion is polycystic ovarian syndrome. Hello everyone, this is Dr. Shavanti Reddy, Director at Shubha Fertility, LB Nagar. సో పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా వింటున్న కండిషన్ అండి ఈ మధ్య కాలంలో. అండ్ ఆల్మోస్ట్ ఒక 20-30% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ అండ్ ద రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ ఆర్ ఎఫెక్టెడ్. చాలా కామన్గా వినే డిసీజ్. సో ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాం, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని డయాగ్నోస్టిక్ క్రైటీరియాని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. సో బేసికలీ హౌ డూ యూ డయాగ్నోస్ పీసీఓఎస్ అండ్ ఏ ఏజ్లో కామన్గా చూస్తాం. సో డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఆఫ్ పీసీఓఎస్ అండ్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో బేసికలీ 3 criteria is to diagnose పీసీఓఎస్. సో ఫస్ట్ వచ్చేది ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అండ్ ఆలిగోమెనోరియా. ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే ఏంటి? సో జనరల్గా సైకిల్ లెంత్ అనేది మనకి రెగ్యులర్ అని ఎప్పుడు అంటామంటే 21 to 35 days సైకిల్ ఉన్నది రెగ్యులర్ సైకిల్స్ అంటాం. సో 35 days కంటే ఎక్కువ లెంత్న అవుతే దాన్ని ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే ఆలిగోమెనోరియా అంటాం. సో జనరల్గా ఈ పీసీఓస్ ఉన్న వాళ్ళకి సైకిల్ సరిగా రావు అండ్ ఇట్ విల్ బి లైక్ 40 daysకో లేకపోతే మోర్ దెన్ 60 days లేదా 2 monthsకో 5 monthsకో 6 monthsకో దానికంటే ఇంకా ఎక్కువ డిలే అవ్వడం జరుగుతుంది. సో జనరల్గా లెస్ దెన్ 8 cycles per year అంటే 8 సార్లు కంటే తక్కువ అవ్వడం, మీకు సంవత్సరంలో పీరియడ్స్ 8 సార్లు కంటే తక్కువ అవ్వడంని ఆలిగోమెనోరియా అంటారండి. సో ఈ కండిషన్ ఉండడం అండ్ నెక్స్ట్ మీకు స్కాన్లో అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవరీస్ అని డయాగ్నోస్ చేయడం. అంటే మీరు స్కాన్ చేయించుకున్నప్పుడు మీ అండాశయాల్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండడం. అంటే ఈ ఒక్కొక్క అండాశయాల్లో నార్మల్గా మనకి 10 follicles అంటే 8 to 10 follicles అని ఉండాలి. అంటే ఒక్కొక్క ఓవరీలో రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ కలిపి ఒక్కొక్క ఓవరీలో 8 to 10, ఒక్క ఓవరీలో 8 to 10 ఉండాలి. దానికి మీకు 20 above ఉన్నాయనుకోండి ఫాలికల్స్ పర్ ఓవరీ, దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. అలాగనే బల్కీ ఓవరీస్ కూడా ఉంటాయి. దీంతో పాటు ఓవరీ సైజ్ అనేది వాల్యూమ్ అనేది పెరిగి ఉంటుంది. సో దీన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ అంటారు. దాంతోపాటు హైపర్ ఆండ్రోజెనీమియా అంటే మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. దాంతో టెస్టాస్టెరాన్ అని, డిహెచ్ఈఎస్ అని ఆ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు యాక్నీ, హిరిస్టిజం అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ లాంటిది, థిన్నింగ్ ఆఫ్ హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ అవ్వడం జరుగుతుంది. ఈ కండిషన్స్లో ఏ 2 కండిషన్స్ ఉన్నా దాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాగా మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ నెక్స్ట్ మనము ఇది ఏ ఏజ్ గ్రూప్లో ఉంటుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏజ్ క్రైటీరియా అంటే ఎలా ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తామంటే ఈ పీసీఓఎస్ అనేది మనం అడోల్సెంట్ ఏజ్ గ్రూప్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వరకు కంప్లీట్ అంటే టిల్ మెనోపాజ్ వరకు కూడా చూస్తూ ఉంటామండి పీసీఓఎస్ అనేది. ఈ అడోల్సెంట్స్ ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. జస్ట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ ద లివింగ్ హ్యాబిట్స్ చాలా కామన్గా చూస్తున్నాము. ఎవ్రీ 1 in 10 పేషెంట్లో మనము ఈ పీసీఓ అనే కండిషన్ చూడడం జరుగుతుంది. సో నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఈ కండిషన్లో? సిమ్టమ్స్ చూసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు ఫస్ట్ సిమ్టమ్ ఇస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం, ఒక ప్యాటర్న్ లేకపోవడం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా చూస్తాం చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సరిగ్గా పీరియడ్స్ రాకపోవడము, అంటే పీరియడ్స్ లేట్గా రావడము, 45 days తర్వాత రావడం, అసలు 6 months కూడా పీరియడ్స్ రాకపోవడం కూడా చూస్తున్నాము. కొంతమంది కంటిన్యూస్గా బ్లీడింగ్ కూడా అవుతుందండి పీసీఓఎస్ వల్ల, అది చూస్తాము. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్ విల్ సీ. అండ్ నెక్స్ట్ చాలామందికి మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారో పోస్ట్ మ్యారేజ్ వాళ్ళకి యాన్యులేటరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఈ అండం ఏదైతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ వల్ల అండం పెరగకపోవడం, పెరిగినా అది విడుదల అవ్వకపోవడం చూస్తాం. అండం విడుదల కాబట్టి అది సబ్ఫర్టిలిటీ కండిషన్ అని ఇన్ఫర్టిలిటీ ఏర్పడడం జరుగుతుంది. ఎగ్ విడుదల కాకపోతే అది స్పర్మ్తో ఫర్టిలైజ్ అయ్యి పిండం ఏర్పడక ఆ గర్భసంచిలో అతుక్కోదు కాబట్టి, అంటే ఈ స్టెప్స్లో ఏది అవ్వదు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ చూడడం జరుగుతుంది. ఇది యానోవులేటరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీంతోపాటు నెక్స్ట్ యాక్నీ అని అంటే మొహం పైన మొటిమలు, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఫేస్తో పాటు చెస్ట్ ఏరియాలో లేకపోతే థై ఏరియాలో ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడము, దీన్ని హిరిస్టిజం అంటారండి. వీటితో పాటు వెయిట్ గెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వెయిట్ గెయిన్ అంటే ఒబేసిటీకి దారి తీయడము, ఎక్కువ వెయిట్ అవ్వడం అంటే మోర్ దాన్ 25 BMI చూస్తాం ఈ పేషెంట్స్లో. దాంతోపాటు నెక్ పైన డార్క్ ప్యాచెస్
డార్క్ థిక్ వైట్ ప్లేకి సిల్వరీ ప్లేకి ప్యాచెస్ లాగా కనిపిస్తుంది నెక్ పైన అండర్ ఆర్మ్స్లో థిక్ ప్యాచెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సైన్ ఫర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ మెటబాలిక్ సిండ్రోమ్. దిస్ ఇస్ వెరీ కామన్లీ అసోసియేటెడ్ విత్ పీసీఓఎస్. ఈ కండిషన్స్ చూడడం జరుగుతుంది. ఇవి ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ విచ్ వి సీ ఇన్ పీసీఓఎస్ అండి. నెక్స్ట్ దిస్ పీసీఓఎస్ కేటగిరీ ఉన్న పేషెంట్స్ దే ఆర్ మోర్ ప్రోన్ టు దే ఆర్ హై రిస్క్ టు లేటర్ స్టేజెస్ ఆఫ్ దేర్ లైఫ్లో దే ఆర్ మోర్ హై రిస్క్ టు బీపీ వచ్చే ఛాన్సెస్ అంటే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ డయాబెటీస్ generally these people are in pre-diabetic condition or they'll lead to diabetes in later part of their life, and దాని తర్వాత and they're more prone to cardiovascular diseases, హార్ట్ డిసీజెస్కి మోర్ ప్రోన్ అవుతారు. నెక్స్ట్ కామన్గా చూసేది అంటే ఇది రేర్గా అండి ఎండోమెట్రియల్ హైపోప్లేజియా అని చూస్తాము. ఎందుకంటే కంటిన్యూస్ ఎక్స్పోజర్ ఆఫ్ ఈస్ట్రోజన్ టు ఎండోమెట్రియం వల్ల వీళ్ళకి ఎండోమెట్రియల్ హైపోప్లేజియా ఉంటుంది. ఎండోమెట్రియల్ హైపోప్లేజియా విల్ లీడ్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్. రేర్లీ విల్ సీ ఇన్ దీస్ పేషెంట్స్ అండి. దే ఆర్ హై రిస్క్ ఫర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఆల్సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి. అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది అండ్ డిస్లిపిడీమియా అంటే లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్గా చూస్తాం వీళ్ళకి. సో దీస్ ఆర్ ద హై రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ విల్ పీసీఓఎస్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి.